వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం G20 దేశాలను సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం. ఈ G20 దేశాలను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ను తెలుసుకుందాం. మొదటగా మనకు ఈ G20 దేశాలంటే G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 దేశాలన్నమాట. ప్రపంచంలోనే 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమిని మనము G20 సమూహాలుగా ఏర్పడ్డాయన్నమాట. ప్రపంచంలోనే 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి G20 గ్రూప్ ఆఫ్ 20 దేశాలుగా ఏర్పడ్డాయి. ఇందులో మనకి ముఖ్యంగా 6 ఖండాల నుంచి దేశాలు ఉన్నాయన్నమాట. అందులో ఆసియా నుంచి 8 దేశాలు, యూరోప్ నుంచి 4 దేశాలు, నార్త్ అమెరికా నుంచి 3 దేశాలు, సౌత్ ఆఫ్రికా నుంచి 2 దేశాలు, నార్త్ అమెరికా నుంచి 3 దేశాలు, సౌత్ అమెరికా నుంచి 2 దేశాలు, సౌత్ ఆఫ్రికా నుంచి 1 దేశము, ఆస్ట్రేలియా నుంచి 1 దేశము, అదేవిధంగా 2 ప్రాంతీయ సంస్థలు అంటే యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియన్ యూనియన్ అన్నమాట. మొత్తంగా మనకు ఈ G20 దేశాలలో 19 సభ్య దేశాలు, 2 ప్రాంతీయ కూటమిలు ఏర్పడ్డాయి అన్నమాట. మొత్తంగా కలిపి మనకు G20గా ఏర్పడ్డాయి. మొదటగా మనకు ఈ G20 అనేది మనకు 1999వ సంవత్సరంలో ఏర్పడింది. ఈ G20 సమ్మిట్ అనేది మనకు మొదటగా 1999లో ఏర్పడింది. మనకు 17వ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే 2022వ సంవత్సరంలో ఇండోనేషియాలో జరిగిందనమాట. ఈ G20 17వ సమ్మిట్. G20 18వ సమ్మిట్ ఇండియాలో 2023లో న్యూఢిల్లీలో జరిగింది. G20 సమ్మిట్ 18వ సమ్మిట్ 2023లో ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగిందనమాట. అదే 19వ సమ్మిట్ వచ్చేసి 2024లో బ్రెజిల్లో జరిగింది. 20వ సమ్మిట్ సౌత్ ఆఫ్రికాలో నవంబర్ 22న 2025లో జరగబోతుందన్నమాట. మనకి ఈ సంవత్సరం నవంబర్లో మనకి ఈ G20 సమ్మిట్ అనేది ఏర్పడబోతుంది. సో ఇది ఎన్నవ సమావేశం అంటే 20వ సమావేశం అన్నమాట. ఈ 20వ సమావేశం సౌత్ ఆఫ్రికాలో ఏర్పడనుంది మనకి నవంబర్ 22వ తేదీన 2025వ సంవత్సరంలో. ఈ G20 దేశాలు 20 దేశాలను సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక సింపుల్ కోడ్ను గుర్తు చేసుకుందాం. ఈ కోడ్ ఏంటంటే మనకి CM KCR సాబ్ సిట్ G ఇఫ్ యూ జాయ్. CM KCR సాబ్ సిట్ G ఇఫ్ యూ జాయ్ అంటే మనకి ఇక్కడ CM అంటే C అంటే చైనా, M అంటే మెక్సికో, K అంటే KCRలో K అంటే కొరియా అంటే మనకు రిపబ్లికన్ ఆఫ్ కొరియా అన్నమాట. C అంటే కెనడా, R అంటే రష్యా, S అంటే సౌదీ అరేబియా, A అంటే ఆస్ట్రేలియా, A అంటే అర్జెంటీనా. సో ఇక్కడ సాబ్లో S అంటే సౌదీ అరేబియా, ఒక A అంటే ఆస్ట్రేలియా, ఇంకొక A అంటే అర్జెంటీనా. ఇక్కడ B అంటే బ్రెజిల్, S అంటే సౌత్ ఆఫ్రికా, I అంటే ఇండియా, T అంటే టర్కీ, G అంటే జర్మనీ, I అంటే ఇండోనేషియా, యూలో ఇఫ్ అంటే I అంటే ఇటలీ, F అంటే ఫ్రాన్స్, U అంటే యునైటెడ్ కింగ్డమ్, ఇక్కడ జాయ్లో J అంటే జపాన్, A అంటే అమెరికా అన్నమాట, యునైటెడ్ స్టేట్స్. ఇంకా మనకు 2 ప్రాంతీయ సంస్థలు ఉన్నాయని చెప్పాను కదా. సో అందులో A అంటే ఆఫ్రికన్ యూనియన్, E అంటే మనకు యూరోపియన్ యూనియన్ అన్నమాట. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్లారిటీగా చూడండి. మనకు మొత్తంగా ఇక్కడ ఈ G20 దేశాలు అంటే గ్రూప్ ఆఫ్ 20 దేశాలు అన్నమాట. మనకు ప్రపంచంలోనే ఉన్నటువంటి 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి G20 ఏర్పడిందన్నమాట. G20గా ఏర్పడ్డాయి. మనకు అందులో ఏషియా ఖండం నుంచి, ఏషియా కాంటినెంట్ నుంచి 8 దేశాలు, యూరోప్ నుంచి 4 దేశాలు, నార్త్ అమెరికా నుంచి 3 దేశాలు, సౌత్ అమెరికా నుంచి 2 దేశాలు, సౌత్ ఆఫ్రికా నుంచి 1 దేశము. సో మనకు ఆఫ్రికా నుంచి 1 దేశం సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి 1 దేశము ఆస్ట్రేలియా,
అందులో 2 ప్రాంతీయ సంస్థలు అని చెప్పాను కదా, అందులో యూరోపియన్ యూనియన్ అదేవిధంగా ఆస్ట్రేలియన్ యూనియన్ అన్నమాట మనకు. సో ఎగ్జామ్స్లో ఎలా అవుతారంటే క్వశ్చన్లు మనకు ఈ G20 సమ్మిట్ ఏ సంవత్సరంలో ఎక్కడ జరిగాయి, ఫర్ ఎగ్జాంపుల్ G20 18వ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు అన్నమాట ఎగ్జామ్లో. సో మనకు ఈ G20 సమ్మిట్ 18వ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే మనకు ఇండియాలో జరిగింది. ఇండియాలో ఎక్కడ జరిగిందంటే మనకు న్యూఢిల్లీలో జరిగింది అనమాట 2023వ సంవత్సరంలో. సో 19వ సమ్మిట్ 2024 బ్రెజిల్లో జరిగింది. 20వ సమ్మిట్ సౌత్ ఆఫ్రికాలో జరగనుంది 2025లో సౌత్ ఆఫ్రికాలో నవంబర్లో జరగనుంది అనమాట మనకి ఈ G20 సమ్మిట్ అనేది. సో మనకు ఈ G20 దేశాలను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ ఉందన్నమాట. ఆ కోడ్ ఏంటంటే CM KCR సాబ్ సిట్ జీ ఇఫ్ యూ జాయ్. సో ఇట్లా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, CM KCR సాబ్ సిట్ జీ ఇఫ్ యూ జాయ్ అని. సో చెప్పాను కదా ఆల్రెడీ, C అంటే చైనా, M అంటే మెక్సికో, K అంటే రిపబ్లికన్ ఆఫ్ కొరియా, C అంటే కెనడా, R అంటే రష్యా, S అంటే సౌదీ అరేబియా, A అంటే ఆస్ట్రేలియా, A అంటే అర్జెంటీనా, B అంటే బ్రెజిల్, S అంటే సౌత్ ఆఫ్రికా, I అంటే ఇండియా, T అంటే టర్కీ, G అంటే జర్మనీ, I అంటే ఇండోనేషియా, I అంటే ఇటలీ, F అంటే ఫ్రాన్స్, U అంటే యునైటెడ్ కింగ్డమ్, J అంటే జపాన్, A అంటే అమెరికా, మళ్ళీ A అంటే ఆఫ్రికన్ యూనియన్, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ అనమాట E అంటే. సో మనకు 19 దేశాలు 2 ప్రాంతీయ సంస్థలు ఉన్నాయన్నమాట మనకు ఈ G20 దేశాలలో, ఈ G20 సమ్మిట్లో మనకు ఈ G20 దేశాలలో. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రిక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని ఉంటుంది అనమాట మన టెలిగ్రామ్ ఛానల్. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో కండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ ఇంపార్టెంట్ PDFsని, ప్రీవియస్ ఇయర్ ఎక్కువగా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ కండి.